9 సంవత్సరాలకు కేసీఆర్ పై ప్రజల్లో వ్యతిరేకత వస్తే 9 నెలల్లోనే రేవంత్ ఆ స్థాయికి చేరుకున్నారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. హామీలను విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం అబాసు పాలైందని మహబూబాబాద్ జిల్లాలోని పార్టీ కార్యాలయంలో మండిపడ్డారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సర్వోత్తం రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఉపాధ్యాయులకు అండగా ఉండి సమస్యల పరిష్కారానికి పోట్లాడుతామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్ననాడు అబద్ధాల పునాదుల మీద ఎట్లయితే ఆనాడు పైకొచ్చిందో మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మసిపూసి మారడికాయ చేసి అబద్ధాల పునాదుల మీద చిన్నమని కావాలనే చిల్లర ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. కేసీఆర్ పోతే బాగుపడని భావించడం కానీ ఇక పేరమేంచలు తూయబట్టయిపోయింది. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన మాట అమలు చేసిన నమ్మకం లేదు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా పొందబెడదామని చెప్పి చూస్తున్నటువంటి వాళ్ళు అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు శాసన మండలిలో కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ కనుక ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వం మీద కుట్రాడగలిగింది భారతీయ జనతా పార్టీ మాత్రమే.